హాయ్ హాయ్ టు ఆల్. ఈ వీడియోలో రోడ్ మ్యాప్ చెప్తా. బీటెక్ ఫస్ట్ ఇయర్స్ కానీ సెకండ్ ఇయర్స్కి రోడ్ మ్యాప్ చెప్తా. అంటే సపోజ్ మీరు అనుకోవచ్చు రోడ్ మ్యాప్ ఏంటిది ఎలా ఉంటుంది అని చెప్పేసి. కంప్లీట్ నాలెడ్జబుల్గా ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు కానీ మీరు ఫస్ట్ ఇయర్స్ ఉన్నారు, మీరు ఎలా స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి అనేసి ఒక నాలెడ్జబుల్ వీడియో మీకు ఇస్తున్నా. ఈ వీడియో బాగా ఫస్ట్ ఇయర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది. మీరైతే ఖచ్చితంగా వీడియో అంతా చూడండి, మీకు అనేది బాగా యూస్ అవుతుంది. ఎలా అంటే వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ వాట్ అనేది మొత్తం కంప్లీట్గా చెప్తా. అండ్ ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాల్సింది అంటే కొద్దిగా డిలే చేసిన, మీరు అందరూ కాలేజ్లోకి వెళ్ళినాక సెటిల్ డౌన్ అవ్వాలనేసి. ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే, కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటా ప్రతి ఒక్క వీక్. అండ్ మా కాలేజ్లో ఏం జరుగుతున్నాయి అలాంటి వ్లాగ్స్ అన్ని కూడా చేస్తుంటా. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ ప్లే ద ఇంట్రో. అండ్ ఈ వీడియో కొద్దిగా లెంతీగా రావచ్చు మీకు. మేము బాగా బిజీ అనుకుంటే కింద టైం కోడ్స్ అనేవి ఇస్తా, అక్కడికి వెళ్ళి స్కిప్ చేసి ఆ వీడియో ఆ పర్టికులర్ మూమెంట్ అనేది చూసుకోండి. ఇకపోతే రోడ్ మ్యాప్. వాట్ ఈస్ మీన్ బై రోడ్ మ్యాప్? మన ఫ్రెండ్స్ ట్రిప్కి రోడ్ మ్యాప్ వేస్తారే, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి, అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి అనేసి అన్నట్టయితే చెప్పు. 9 o'clock అక్కడికి పోతున్నాం, 10 o'clock ఇక్కడికి పోతున్నాం, 11కి అక్కడెక్కడికి పోతున్నాం, 12కి ఇక్కడెక్కడికి వస్తున్నాం, 4 o'clockకి ఎక్కడెక్కడికో పోతున్నాం. రోడ్ మ్యాప్ అనేది మనకైతే చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరన్నా ఇప్పుడు జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతా అంటే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కంప్లీట్గా షెడ్యూల్ చేసుకొని ఇలా చదువుకుంటుంటారు, అలా ఉంటుంది అనమాట. మీ ఒక బట్ యూజ్ అవుతుంది మొత్తం అయితే చూడండి. అండ్ అందరూ చెప్తుంటారు ఇది నేర్చుకో అది నేర్చుకో అని చెప్పేసి. బట్ నేను ఏదైతే ఉందో ఫన్గా చెప్తా, నాలెడ్జబుల్గా చెప్తా. మొత్తం అయితే చూడు, మనం ఫన్ అని క్రియేట్ చేసుకుంటా రోడ్ మ్యాప్ వేసుకుంటూ వెళ్ళిపోదాము. ఈ రోడ్ మ్యాప్లో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది జాబ్ అండ్ ప్యాషన్. దీని గురించి మాట్లాడుకుందాం. మన బీటెక్లో ఫస్ట్ ఎలా జాయిన్ అవుతారనేసి 75% వచ్చేసి జాబ్ కోసమే జాయిన్ అవుతారు. మనకి జాబే కావాలనేసి జాయిన్ అవుతారు 75%. ఇంక మిగతా 25% ఏదైతే ఉంటారో వాళ్ళు ఆంటర్ప్రెన్యూర్ కానీ మాస్టర్స్ కానీ వాళ్ళకి ఇలా ప్యాషన్ అనేది ఉంటుంది అనమాట. ఇలా చేయాలి, లేకపోతే న్యూగా ఎక్స్ప్లోర్ చేసుకుంటే వెళ్తారని వాళ్ళు. ఫస్ట్ మీకు జాబ్ ఖచ్చితంగా కావాలంటే మీరు కొంచెం కష్టపడాలి. వై? బికాస్ మీన్స్ మీ కాలేజ్లో 7 to 8 బ్రాంచెస్ లెక్కేసుకుందాము. మనం ఎట్లా అంటే సిఎస్సి స్పెషలైజేషన్స్ అండ్ ఈసీఈ ట్రిపుల్ ఇలాంటివన్నీ మనం చూసుకున్నట్టయితే మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ జాయిన్ అవ్వడానికి వెబ్ ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు కాలేజెస్ అండ్ వెబ్ ఆప్షన్స్. పర్టికులర్గా ఫైనల్ ఇయర్కి వస్తే ఏమవుతుంది తెలుసా, అందరూ ఆల్ బ్రాంచెస్ వచ్చి ఒకే జాబ్ రోల్కి ప్రిపేర్ అవుతారు. నిజం చెప్తున్నా కదా. మీరు ఏదైతే నాకు ఈ బ్రాంచ్ కావాలి, నేను ఈ బ్రాంచ్ జాయిన్ అయ్యేసి దీని మీద ఎక్స్ప్లోర్ చేసుకుంటా జాబ్ కొట్టాలి అనుకుంటారా? బట్ అదేది కాదు, చెప్తున్నా కదా. ప్రతి ఒక్కరూ ఏదైతే నువ్వు ఏ దేంట్లో జాయిన్ అయినా, ఈసీలో జాయిన్ అయినా, ఏదో ట్రిపుల్ఈలో జాయిన్ అయినా, ఈ సిఎస్సిలో జాయిన్ అయినా, ఆర్ ఏదో స్పెషలైజేషన్స్లో జాయిన్ అయినా కూడా ఒకే జాబ్ రోల్కే ప్రిపేర్ అవుతారు. లాస్ట్కి వచ్చేస్తే ప్లేస్మెంట్స్ టైంకి వచ్చేస్తే దానికి. ఎందుకంటే మనకు జాబే ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు దానికే అవుతారనమాట. దీంట్లో మనం కేటగిరైజేషన్ ఎట్లా చేయాలనేసి ఆల్ బ్రాంచెస్ కలిపి ఓ 1500 మెంబర్స్ ఉన్నారు అనుకున్నాము. వాళ్ళందరూ కాంపిటీషన్ అనమాట. ఏదో కోడింగ్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి జుజుబీ అయిపోయింది అనమాట. ఇప్పుడు 1500 మెంబర్స్లో దాదాపు 1400 మెంబర్స్ ఖచ్చితంగా కోడింగ్ చేయగలరు. అండ్ ఆ 1400 మెంబర్స్లో మళ్ళీ 1300 మెంబర్స్ గుడ్ స్కిల్స్ ఉంటాయి, ప్లస్ కమ్యూనికేషన్ బాగుంటుంది. ఆ 1300 మందికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది కదా. రాడ్ రియాలిటీ అయితే అట్లా ఉండదు. నిజం చెప్తున్నా, మీరు చాలా కష్టపడాలి, నేర్చుకోవాలి, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. దాన్ని బట్టి ఆ రోడ్డు మీరు కూడా ఒక షెడ్యూల్ వేసుకుని ఇలా చదువుకుంటూ వెళ్తే మీకు అనేది జాబ్ కొట్టగలరు. ఈధర్ మీరు ఖచ్చితంగా ప్లేస్మెంట్ మీకు జాబే కావాలనుకుంటే సెకండ్ ఇయర్ వరకు, ఆ ఫస్ట్ సెమ్ వరకు మీరు పర్లేదు, ఎంజాయ్ చేసినా పర్వాలేదు. అప్పటి నుండి మీరు గ్రాప్ చేసుకోవాలి కొత్త స్కిల్స్ అనేటివి. అప్పటి నుండి మీరు బాగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఈధర్ మేబీ ఛాన్సెస్ ఈస్ మోర్ టు గెట్ ఏ జాబ్ ఫర్ యూ. ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టగలరు. ఏదర్ ఈ Tier 1 కాలేజెస్ వదిలేయండి, వాళ్ళకి ఎలాగో ఐఐటీస్ కాబట్టి వాళ్ళకి జాబ్, ఎన్ఐటీ ఐఐటీస్ కాబట్టి వాళ్ళకి ఎలాగో జాబ్స్ వచ్చేస్తాయి. ఏదో Tier 2 Tier 3 కాలేజెస్ అయితే చాలా కష్టపడాలి. ఒకసారి ఊహించుకోండి, మనమే ఒక కాలేజీలోనే ఇంతమంది ఉంటే అదర్ కాలేజెస్ ఉంటారు. కాలేజీలన్నీ బోల్డ్ అయిపోయినాయి కదా. ప్రతి ఒక్క ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, అసెన్సరే తీసుకుంటే అది ఉన్న కాలేజ్ అన్నిటికీ వెళ్ళాలి, హైర్ చేసుకోవాలి. కాబట్టి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి మనమైతే కొంచెం కష్టపడండి. నేను నా సైడ్ నుండి ఏదైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తా. అండ్ కమింగ్ టు మన ప్యాషనేటెడ్ అనమాట.
ప్యాషనేటెడ్ స్టూడెంట్స్కి రోడ్ మ్యాప్ ఏం అవసరం లేదు, ఆల్రెడీ వాళ్ళు రోడ్ వేసుకొని దాంట్లో నడుస్తుంటారు. బట్ యూ హ్యావింగ్ ఏ ప్యాషన్ అబౌట్ సంథింగ్ అన్నప్పుడు ఖచ్చితంగా మీరు 100% రిజల్ట్ చూపించాలి. నువ్వు బీటెక్ చదువుతున్నావు కదా, బీటెక్ కూడా చదువుతున్నావు కాబట్టి మనం దీనికి కూడా టైం ఇవ్వాలి. 49% బీటెక్ మీద పెట్టు, 51% దీని ఫుల్గా నీ ప్యాషన్ మీద అయితే పెట్టేసుకో. ఈ 1% ఏదైతే ఉంటుందో ఆ 1% యూ కెన్ చేంజ్ ద హోల్ మూమెంట్స్ అనమాట. ఇప్పుడు నేను ఒక లైన్ అనేది చెప్తా, అది వినండి ఒకసారి. లైఫ్ స్టాండ్స్ ఫర్ ఎ మూమెంట్ వైల్ వీ సీయింగ్ దట్, జస్ట్ వాచ్ దట్ సెకండ్ అండ్ you only want that second to change perfect moment in your life. ఖచ్చితంగా ఈ లైన్ అయితే అర్థం చేసుకోండి. ఈ లైన్లో చాలా అర్థం ఉంది. మీ ప్యాషనేట్గా ఉండే వాళ్ళు అయితే కన్ఫామ్గా అర్థం చేసుకోగలరు. అండ్ ఇది మనమే రాసామన్నమాట, అర్థం చేసుకోండి. అబ్బా భయ్యా ఇప్పుడు ఈ లైన్ ఎందుకు చెప్తున్నావు భయ్యా అంటే, నేను ఇంతకుముందు చెప్పినా కదా 51% ప్యాషన్ మీద పెట్టుకుని ఆ 1% ఉంది, ఆ 1% ఆ సెకండ్ అనమాట. ఆ చిన్న ఇప్పుడు 1 మినిట్లో 1 సెకండ్ ఎంత ఇంపార్టెంటో ఆ మూమెంట్ అనేది మీ హోల్ లైఫ్ని చేంజ్ చేసేస్తుంది. కాబట్టి ఈ లైన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన. అంతే అబ్బా, మీరు ప్యాషనేటెడ్గా ఉంటే దాని మీద వర్క్ చేయండి, 100% చూపించండి మీ ప్యాషన్. ఇప్పుడు జాబ్ కన్నా ట్రై చేస్తే 1 ఇయర్ ట్రై చేస్తే మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టగలరు. బట్ ప్యాషన్ ఉంటుంది, అది ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఏదో ఒక దగ్గర సక్సెస్ అవుతావు ఖచ్చితంగా. దానికి ఇయర్స్ పడుతుంది సక్సెస్ అవ్వడానికి. మీరైతే ట్రై చేయండి, 100% ఎఫెక్ట్ పెట్టి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది, అవుతారు. కమింగ్ టు సెకండ్ పాయింట్ ఇన్ అవర్ రోడ్ మ్యాప్, సిజిపిఏ అంటే సెమ్ అయిపోగానే మీకు రిజల్ట్స్ వస్తాయి కదా, దాన్నే సిజిపిఏ అంటారు. సింపుల్గా చెప్తున్నా, ఎలా అంటే కొన్ని కంపెనీస్కి సిజిపిఐ అవసరము, కొన్ని కంపెనీస్కి 7 ఉన్నా పర్లేదు. అన్ని కంపెనీస్ మ్యాక్సిమం 7 కట్ ఆఫ్ పెడుతుంది. బట్ కొన్ని కంపెనీస్ మన ఫ్లిప్కార్ట్ అయితే ఒకటి వచ్చింది, దానికైతే 8.5 పెట్టారు. 8.5 కింద ఉన్న వాళ్ళంతా ఎవరు అప్లై చేసుకోలేరు, అసలు ఏం చేయలేరు కదా. అట్లా కొన్ని కంపెనీస్ కట్ ఆఫ్స్ అనేది పెడతాయి. మినిమం 7 అయితే మెయింటైన్ చేసుకోవాలా. ఇంకా 8, 9 ఉన్న వాళ్ళకైతే మనం చెప్పనవసరం లేదు. ఈదర్ కొన్ని కంపెనీస్ ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ 8 పెట్టినారనుకో, మీరు 1% 8.1 ఉన్నా మీరు సెలెక్ట్ అయిపోవచ్చు. కాబట్టి ఆ సిజిపి అనేది మెయింటైన్ చేసుకోండి, ఇట్స్ ఇంపార్టెంట్. చాలామంది అంటుంటారు కదా, అరే మన స్కిల్ ఉంటే చాలరా సిజిపి అవసరం లేదంటే, వాళ్ళ మాటలు అస్సలు నమ్మకండి చెప్తాను. వాళ్ళు చెప్తారు నీకు స్కిల్ ఉంటే చాలరా సిజిపి అవసరం లేదని చెప్పేసి. నువ్వు క్యాంపస్లో ఖచ్చితంగా జాబ్ కొట్టాలంటే నీకు సిజిపిఏ కావాలి. ఇప్పుడు పెద్ద కంపెనీస్ ఉంటాయి, ఫర్ సపోజ్ అమెజాన్ ఉందనుకో, ఆడ పర్టికులర్ కట్ ఆఫ్ పెట్టినాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? సిజిపి లేకపోతే అప్లై చేసుకోలేవు. బట్ నీకు నచ్చిన జాబ్ రోల్ ఉన్నది అక్కడ, నువ్వు ఏ బ్రాంచ్లో అయితే ఉన్నావో అక్కడ నీకు నచ్చిన జాబ్ రోల్ అయితే ఉన్నది కదా, నువ్వు అప్పుడు అప్లై చేసుకోలేవు. కాబట్టి నేను చెప్తాను సిజిపి అయితే మెయింటైన్ చేసుకోండి, సిజిపి అయితే పక్కా ఉండాలబ్బా. అండ్ కమింగ్ టు థర్డ్ వన్, ఫ్రెండ్షిప్ ఇప్పటికే గ్యాంగ్స్గా మీరు 1 to 3 monthsలోనే స్టార్ట్ అయింది కాబట్టి 1 monthలో మీరు గ్యాంగ్స్గా డివైడ్ అయిపోయి ఉంటారు. అండ్ కొన్ని బ్యాచెస్ ఎట్లుంటుంది తెలుసా, ఒక ఫ్రెండ్ని పట్టుకొని వాడినే అంటుంటారు. మన గణేష్ గారి గురించి ఏమనుకుంటున్నారా? మన గ్యాంగ్ మొత్తానికి అందంలో కానీ, టాలెంట్లో కానీ, పర్సనాలిటీలో కానీ వీడే కదా ఫస్ట్. అని డిస్కరేజ్ చేయడం కానీ, ఫర్ సపోజ్ నువ్వేం చేయలేవురా, నీ వల్ల ఏం కాదురా, ఇలా ఫ్రెండ్స్ ఉంటే మీరు అక్కడ దొబ్బేసేయండి. మీరు మెల్లిగా జోబులో చేతులు పెట్టేసుకుని వెళ్ళిపోండి, అట్టేటే వెళ్ళిపోండి, ఒంటరిగా బతికేసేయండి. మీకు 1 yearలో ఖచ్చితంగా మంచి బ్యాచ్ దొరుకుతుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నారు, మేము రూమ్ తీసుకున్నాం కదా, వాళ్ళు నాకు ఫస్ట్ సెమ్ తర్వాత దొరికినాడు. మేమంతా ఎట్లంటే ఇప్పటికీ ఫైనల్ ఇయర్ వరకు మేము కలిసే ఉన్నాం. అట్లా మంచి ఫ్రెండ్స్ దొరకాలంటే టైం పడుతుంది. ఇప్పుడు మీరు ఇప్పుడే మీరు వచ్చినారు కాబట్టేసి ప్రతి ఒక్కరి మైండ్ సెట్ తెలీదు. ఇప్పుడు ఎట్లుంటారంటే, నాకు పుల్లలు అంటారు చూడు, పుల్లలు పెట్టేటోళ్ళు ఉంటారు, ఓకే, గొడవలు రేపెట్టేటోళ్ళు ఉంటారు. అలాంటి చాలామంది ఉంటారనమాట. వాళ్ళ గురించి నీకు క్లియర్గా తెలుస్తుంది. మీరు కొద్ది వెయిట్ చేస్తే మంచి బ్యాచ్ దొరుకుతుంది. లేదు ఇప్పటికీ మీరు చెత్త బ్యాచ్లో ఉంటే మీరు అక్కడ దొబ్బేసేయండి. ఇట్స్ గుడ్ ఫర్ యూ చెప్తున్నా. ఇంకా మంచి ఫ్రెండ్స్ దొరికితే ఇప్పటింటే మీకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి బ్రదర్స్ ఉన్నారు, మంచి సిస్టర్స్ ఉన్నారు. ఇప్పటికే దొరికేసినారనుకుంటే రేపు రక్షాబంధన వాళ్ళకి రాఖీ కట్టేసుకోండి. అక్షింతలో ఏమైనా ఉంటే వేసుకోండి. ఇంకేం చెప్పాలా అంటే, మంచి బ్యాచ్ దొరికితే గుడ్ ఫర్ యూ, సెట్ అయిపోతారు. బ్యాచెస్ ఉండడం వల్ల ఇంకా ఏంటిది తెలుసా, ఏమంటారు తెలుసా, బ్యాచెస్ ఉండడం వల్ల ఎట్లా చెప్పాలంటే, ఈదర్ ఒక బ్యాచ్ ఉన్నదనుకో,
ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారనమాట. ఒకరికొకరు హెల్ప్ అంటే నువ్వు ఏదైనా అసైన్మెంట్ చేయాలన్నా నీకు తెలిసింది వాడు చెప్తాడు, వాడికి తెలిసింది నీకు చెప్తాడు. ఇలా మంచి ఫ్రెండ్స్ని అయితే బిల్డ్ చేసుకోండి. ఏదర్ మీ బ్యాచ్లో, ఇప్పుడు ఫర్ సపోజ్ మీ బ్యాచ్లో మీ బ్రాంచ్లోనే కాకుండా ఇంకా ఏదర్ వేరే బ్రాంచెస్ ఉంటాయి, వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోండి. మీ కమ్యూనికేషన్ అనేది కూడా పెరుగుతుంది. అండ్ ఎవరైనా సీనియర్స్ని అయితే ఇంక్లూడ్ చేసుకోండి కాదు, వాళ్ళని కాదు, మీరే వాళ్ళకి వెళ్ళి ఇంక్లూడ్ అవ్వండి. ఎందుకంటే కమింగ్ టు 4th one వచ్చేసి కోడింగ్ మనం ఫస్ట్ ఇయర్లో ఉంటే నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు జేఎన్టీ సిలబస్ కాబట్టి మీకు ప్రతి ఒక్కరికి సి లాంగ్వేజ్ చెప్తుంటారు. సి లాంగ్వేజ్తో పాటు మీరు ఆల్టర్నేటివ్గా పైథాన్ నేర్చుకోండి. అండ్ పైథాన్ నేర్చుకుంటూ మీరు గిట్హబ్, లింక్డ్ఇన్ ఇలాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళండి. గిట్హబ్ నేర్చుకుంటే మీకు ప్లేస్మెంట్స్లో బాగా ఉపయోగపడుతుంది అనమాట. గిట్హబ్ అంటే ఏంటో తెలుసుకోండి. గిట్ అంటే గిట్ ఒకటే, గిట్హబ్ అనేది ఒక సపరేట్ ఉంటాయి, రెండు సిమిలరే, బట్ అయితే తెలుసుకోండి. అండ్ కోడింగ్ మీకు ఎలా అంటే ఇప్పుడు ఏదైనా ప్లేస్మెంట్స్కి వెళ్తున్నారంటే ప్రతి ఒక్క కంపెనీ డేటా స్ట్రక్చర్స్ అని అడుగుతుంది ఖచ్చితంగా. అలాంటివన్నీ మీరు చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇయర్ నుండి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వస్తే మీకు అప్పుడెప్పటికో ఫైనల్ ఇయర్కి ఎప్పుడో అవుతుంది అది. కాబట్టి మీరు ఖచ్చితంగా కోడింగ్ అయితే స్టార్ట్ చేయండి, నేర్చుకోండి. మీరు ఎక్కడ నేర్చుకోవాలంటే లీడ్ కోడ్ అనేది ఉంటుంది, హ్యాకర్ ర్యాంక్ ఉంటుంది, కోడ్ చెఫ్ అనేవి ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. మీరు అక్కడ చేసి ప్రాక్టీస్ చేయండి. వందల కోడ్స్ ఉంటాయి. అండ్ మీకు ఫస్ట్ అయితే మీరు స్టార్ట్ చేస్తారు, మీకు రావట్లేదు అంటే ఇలా చేసి ప్రూఫ్ వేస్తామని, అదే మీరు ఇలా చేద్దాం అనుకోని కాకుండా, నేను చెప్తున్నాను చేద్దాం అనుకోని కాకుండా కాపీ చేసి పేస్ట్ చేయండి. కొద్ది రోజులు ఒక 10 కోడ్స్ అలాగా చేసిన తర్వాత ఆ లాజిక్ కోడ్లో ఉంటుంది కదా, లాజిక్ ఎత్తకండి. ఆ 2 లైన్ లాజిక్ ఉంటుంది చూడు, అది తెలుసుకొని పెట్టుకోండి. ఓకేనా? ప్రతిసారి ఇలా చేయకుండా, కొత్తగా కాపీ పేస్ట్ చేయకుండా ఒక 10 కోడ్లు చేశారనుకో, తర్వాత మీకు అర్థమవుతుంది. లాజిక్ ఎతికిన తర్వాత మీరే ఓన్గా కోడ్ రాయడానికి ట్రై చేస్తారు. అండ్ C++, పైథాన్ ఇంకా కొత్తవన్నీ నేర్చుకోండి. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ రస్ట్ ఉంది, గో ఉంది, గూగుల్ వాళ్ళది, ఇలాంటివన్నీ న్యూ కోడింగ్ లాంగ్వేజెస్ అనేది నేర్చుకోండి. మీ రెజ్యూమ్కి అయితే బాగా బిల్డ్ అవుతుంది. అండ్ కోడింగ్ లాంగ్వేజ్ ఇస్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఐటీ సెక్టర్లోకి వచ్చేస్తున్నాయి కాబట్టి మీ హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది. లాజికల్ నేర్చుకోవాలి, లాజిక్ థింకింగ్ అనేది ఉండాలి. లాజిక్ థింకింగ్ ఏంటిదంటే ఏదన్నా కోడ్ ఇచ్చిన వెంటనే మనము ఫర్ సపోజ్ పెద్ద కోడ్స్ ఉన్నా కూడా వాటిని కొంతమంది బట్టి పట్టేస్తారు. అట్లా పట్టుకొని లాజిక్ థింకింగ్ అనేది నేర్చుకోవాలి. మీరు కోడింగ్ నేర్చుకోవడం వల్ల రేపు పొద్దున ఏదైనా ఇంటర్న్షిప్ వచ్చినా లేకపోతే ప్రాజెక్ట్ ఏదైనా డిప్లాయ్ చేయాలన్నా కూడా మీరు చేయగలరు. మీకు అదనేది నాలెడ్జ్ వస్తుంది కోడింగ్ నేర్చుకోవడం వల్ల. మీరు ఎలా స్టార్ట్ చేయాలి అంటే కన్నా నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను, ఎలా ఇంట్రెస్ట్ రావాలి, ఎలా చేయాలి, 1 to 10%, 10 to 20%, ఇలా 100% వరకు ఎలా నేర్చుకుంటూ వెళ్ళాలి అనేసి వీడియో కూడా చేస్తా. అండ్ ముఖ్యంగా మీరే లాస్ట్ ఫైనల్ ఇయర్కి వచ్చే వరకు మాకు బేసిక్స్ తెలుసు అంటే పక్కెళ్ళి ఆడుకోమ్మా అని చెప్తారు. ఓకేనా? మీరైతే ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఎంత నేర్చిపెట్టుకోండి. అండ్ రెజ్యూమ్ కూడా బాగా మనకు వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది. కమింగ్ టు 5th one వచ్చేసి ఇంటర్న్షిప్స్ అంటే నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఇంటర్న్షిప్ ఏంటిది అనేసి. ఇంటర్న్షిప్స్ అంటే కంపెనీస్లో మీరు మినీ ప్రాజెక్ట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, కంపెనీ కల్చర్ ఎలా ఉంటుందని. ఇప్పుడంటే వర్చువల్ వచ్చేసినాయి కాబట్టి ఇంతకుముందు ఉన్నింది కంపెనీస్లోకి వెళ్ళి వర్క్ చేసేలాగా. ఇంటర్న్షిప్స్ అయితే చేయండి, ప్రాజెక్ట్స్ ఇస్తారు. ప్రాజెక్ట్లో అయితే మీరు ఏదైతే ఎక్స్ప్లోర్ చేస్తారో మీకు లాస్ట్లో ఇంటర్వ్యూకి కానీ ప్లేస్మెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఇంటర్న్షిప్స్ ఎట్లా ఉంటాయంటే మీ స్టైఫండ్ తెచ్చుకునేలాగా ఇంటర్న్షిప్స్ చేయండి. అండ్ సెకండ్ సెమ్ నుండే ట్రై చేయండి ఇంటర్న్షిప్ తెచ్చుకోవడము. అండ్ కొన్ని చిన్న ప్లాట్ఫామ్స్ ఉంటాయన్నమాట. ఏఐసిటీ పోర్టల్ కానీ, ఉడిమి అండ్ కోర్సెరా ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇంటర్న్షిప్స్ ఇస్తుంటారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి, సింపుల్గా చేయండి, మీకు సరిపోతుంది ఆ ఇంటర్న్షిప్ అనమాట. అండ్ మీకు ఎలా ఉంటుందంటే ఇంటర్న్షిప్ చేస్తే మీకు నాలెడ్జ్ వస్తుంది. ఫస్ట్ ఇయర్ అంటే నేను ఏదో చేశాను రా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అనమాట. ఇంటర్న్షిప్ అయితే ట్రై చేయండి. కొంతమంది మనీ కట్టి చేస్తుంటారు, అవి మీరు అప్పుడే వెళ్ళాల్సిన అవసరం లేదు. వాటికి ఫ్రీ ఇంటర్న్షిప్లే ఉంటాయి. నేను కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వాటిలోకి వెళ్ళి ఫ్రీ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ ఇయర్ మీ కోడింగ్ నేర్చుకున్న తర్వాత మీరు వెళ్ళి ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ నుండి ట్రై చేయండి ఇంటర్న్షిప్స్. కమింగ్ టు 6th one వచ్చేసి కమ్యూనికేషన్. ప్రతి ఒక్క బీటెక్ స్టూడెంట్కి కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కమ్యూనికేషన్ ఉంటేనే నేను రికగ్నైజ్ చేస్తారు. అండ్ ప్లస్ ఇంటర్వ్యూలో ప్లేస్మెంట్లో నీకు ఖచ్చితంగా ఉపయోగపడేది కమ్యూనికేషనే. ప్రతి ఒక్క కంపెనీలో ఒక రౌండ్ ఉంటుంది, అది మనం తీసుకోవడానికే ఉంటుంది. కోపం వస్తుంది ఆ రౌండ్ ఇట్టే. Environmental constraints and appropriate technology holds the key to the future. I agree with her. Yes, మీరు చెప్పండి. యా కాకుండా ఇంకేదైనా చెప్పండి. కాబట్టి కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా బిల్డ్ చేసుకోండి. అండ్ క్లబ్స్ ఉంటాయి కదా, వాటిలో వెళ్ళి జాయిన్ అవ్వండి. మీ క్లాస్లో
లీడర్ కావాలంటే ఇద్దరు ఎల్ఆర్, కానీ అమ్మాయిలకి అయితే ఎల్ఆర్, లేడీస్ రిప్రజెంటేటివ్, అబ్బాయిలకి అయితే సిఆర్, ఇట్లుంటారు కదా. నేను అని చేయి లేపండి, ఖచ్చితంగా మీరు వెళ్ళి కమ్యూనికేషన్ అయితే బాగా పెరుగుతుంది. క్లబ్స్కి వెళ్ళి మీరు ఏదైనా ఆర్గనైజ్ చేస్తే మీ కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది. అండ్ స్టేజ్ మీదకి వెళ్ళి అలా ఎలా స్పీచ్ ఇచ్చేస్తారు అనుకోండి, దుల్లగొట్టి దోపు వేసినట్టే మనము. కాబట్టి కమ్యూనికేషన్ పెంచుకోండి. అది ఖచ్చితంగా దురదొచ్చి గోక్కునే కన్నా దురద రాకుండా చూసుకోవడం మేలు. కాబట్టి కమ్యూనికేషన్ లేకపోతే, ఎందుకంటే ఏదైనా మాట్లాడుతాను తడబడినాం అనుకో ఏముంటుంది అది. కాబట్టి దురద రాకుండా చూసుకోవాలి. కాబట్టి కమ్యూనికేషన్ నేర్చుకోండి. ఏదో ట్రై చేసా, ఏదో మధ్యలో దురద అని చెప్పేసి సెట్ కాకపోతే ఏమనుకోకండి. అండ్ కమింగ్ టు 7th వన్ వచ్చేసి క్లబ్స్. మీ కాలేజ్లో క్లబ్స్ ఉంటాయి, ఆ క్లబ్స్లోకి వెళ్ళి జాయిన్ అయిపోండి. ఏదో ఒక రోల్ తీసుకోండి. మీరు క్లబ్స్లో ఉండడం వల్ల మీకు చాలామంది తెలుస్తారు, కాలేజ్లో పెద్దలు అండ్ మీ సీనియర్స్ ఇలా చాలామంది పరిచయం అవుతారు. అప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా, కమ్యూనికేషన్ ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది బాగా. క్లబ్స్లో జాయిన్ అవ్వడం వల్ల నీలో లోపల ఒకడు ఉంటాడు కదా, ఆ డింగ్ మన బయట వస్తాడు. ఫర్ సపోజ్ మా కాలేజ్లో చాలా క్లబ్స్ ఉన్నాయి, చాలా మంది హెల్ప్ చేస్తుంటారు. మొన్న వరల్డ్ హెల్త్ ఆర్గన్ డొనేషన్ సంథింగ్ ఏదో జరిగింది కదా, అప్పుడు కూడా ఇలాంటివన్నీ జరుగుతుంటప్పుడు ఆ క్లబ్స్ వల్లే ఎంటర్ అవుతారు. మీకు అంటే క్లబ్స్లో జాయిన్ అవ్వండి, మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేస్తారు. ఎట్లా అంటే మీ మీద మీకు ఒక స్ట్రాంగ్నెస్ వస్తుంది క్లబ్స్లో జాయిన్ అవ్వడం వల్ల. క్లాస్లో ఎగరకొట్టి వాటికి వెళ్ళి పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు ఎలా మేనేజ్ చేయాలనేది కూడా తెలుస్తుంది. కాబట్టి క్లబ్స్లో జాయిన్ అవ్వండి. అండ్ ఫైనల్గా మీకు ఫస్ట్ ఇయర్స్కి అయితే ఇది సరిపోతుంది అనమాట, ఈ రోడ్ మ్యాప్. దీన్ని ఇలా ఫాలో వెళ్ళిపోండి. లాస్ట్ థింగ్ ఏమంటే, మీరు ఎలా ఉండాలంటే ఏదర్ డిస్కషన్ ఆర్ డిసైడ్. డిస్కషన్ పెట్టినారనుకోండి అది డిలే అవుతుంది, డిసైడ్ అయినారనుకోండి వెంటనే ఇలా అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా మీరు డిస్కషన్లో ఉంటారా లేకపోతే డిసైడ్లో ఉంటారా అది మీరే సెట్ చేసుకోవాలి. ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ సపోజ్ మీరు కొత్తగా ఏదైనా స్టార్టప్ పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, కుతూహలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ నేను ఏదో వెనకలేంటి గ్రాప్ చేసుకుంటుంటుంది, లాగేసుకుంటూ ఉంటుంది. కాబట్టి నువ్వు పుష్ చేసుకోవాలి. కాబట్టి నువ్వు డిసైడ్ అయిపోయాక డిస్కషన్ ఉండకూడదు. నువ్వు ఖచ్చితంగా స్టార్టప్ పెట్టాలంటే స్టార్టప్ పెట్టేసేయి. ఏదైనా మనం చూసుకుందాం తర్వాత అది ఎలా అనేది. నీ వీనెస్ కానీ ఎవరైనా పెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, వాళ్ళు గైడ్ చేస్తారు మిమ్మల్ని. అండ్ డిస్కషన్ పెట్టుకుంటే వెళ్తే బొక్క, ఆడేదో చేస్తున్నాడు వీడేదో చేస్తున్నాడు, వాళ్ళ మధ్య డిస్కషన్స్, మీడియేటర్స్గా ఇలా ఉండేదంతా ఆ నిబ్బి చేష్టలన్నీ వదిలేసి. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే కొద్దిగా అర్థం చేసుకోండి. రియాలిటీ అనేది మీరు అనుకున్నంతగా ఉండదు, చాలా సఫర్ అవుతారనమాట ఇలా చేసిన దానికంతా. డిస్కషన్స్ పెట్టకండి. ఏదర్ నువ్వు డిసైడ్ అయిన పాయింట్కి డిస్కషన్ అవసరం అయితే డిస్కషన్ చెయ్యి, పర్లేదు. ఎందుకంటే అది మనకు ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా మనం రేపు ఎదగాలి. కాబట్టి డిసైడ్ ఇట్. మీరు ఏం కావాలనుకుని డిసైడ్ అవ్వండి. అండ్ ప్యాషనేటెడ్ స్టూడెంట్స్ వచ్చేసి మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఏదో వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా 3rd ఇయర్, 2nd ఇయర్, 3rd ఇయర్, 4th ఇయర్ ఇలా ఉంటుంది కదా, వాటికెల్లా మనం ఎలా చేసుకోవాలి. మీరు ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్ కరెక్ట్గా ఉంటే మీరు 2nd ఇయర్లో ఎవరు చెప్పనవసరం లేదు, మీరు దుల్లగొట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. మీరు ఒక అశ్వమేధ యాగంలో గుర్రంను వదిలేసే వెళ్ళిపోతుంది కదా, అట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. మనల్ని మనం స్ట్రాంగ్గా చూసుకోండి. మనల్ని ఇప్పుడు ఒక అద్దంలో చూస్తున్నట్టే నువ్వే కనపడతావు, ఇంకెవరు కనపడదు కదా. నీ ఫాల్స్ నీకే తెలుస్తాయి. కాబట్టేసి నువ్వు ఎక్స్ప్లోర్ చేసుకో. అండ్ అట్లనే ఉంటుంది లైఫ్ కూడా, నువ్వు డిసైడ్ అవ్వాలి. కాబట్టి ఆ చిన్న గ్లిచ్ కూడా లేకుండా చూసుకుంటా వెళ్ళు. ఎందుకంటే నేను చెప్తున్నది ఏమంటే, ఒక నేమ్ అనేది ఇట్లా స్ప్రెడ్ అయిందనుకో, వాడు ఇల్లారా ఈమె ఇల్లారా అని స్ప్రెడ్ అయిందనుకో, దాని నుండి మనం ఇలా బయటికి రావడానికి చాలా కష్టపడాలి. ఏంటిది, మంచివాడు అవ్వడానికి 1000 పనులు చేసినా, చెడ్డోడు అవ్వడానికి ఆ 1000లో ఒక్క పని చేసినా చాలు చెడ్డోడు అవ్వడానికి కదా. నేను చెప్తున్నది ఏంటంటే, ఇంత లాస్ట్లో ఎంత చెప్తున్నాను మీరేమనుకోకండి. రియాలిటీ అంతా మీరు అనుకున్నట్టు ఊహల్లో, ఇప్పుడు ఫర్ సపోజ్ సినిమాస్లో చూపిస్తుంటారు కదా, అది ముందు మాట్లాడుకుందాం. హ్యాపీ డేస్ కానీ వాటిలో చూపించినట్టు అంతా ఉండదు, ఓకేనా. రియాలిటీ ఉంటుంది. మీరైతే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలి, మిమ్మల్ని మీరు ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతే. నేను మీకు సపోర్ట్ ఇస్తా, నేను మీకు నాలెడ్జ్ గెయిన్ అయ్యేలా, మీరు నా దగ్గర నుండి నాలెడ్జ్ గెయిన్ అయ్యేలా చేస్తా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు జయకృష్ణ. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ మిట్స్ కాలేజ్, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో. ఇంతే. లాస్ట్ వరకు అయితే చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అనేది ఒక మంచిగా వీడియోస్ చేసి పెడుతుంటా.